నాయకుడు. ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు శివ అండి, వెంకట్రావు గారు అబ్బాయిని. నేను మీ ముందే మీతోటే పెరిగినోండి. ఇక్కడ మనుషులకు నా గురించి, ఇక్కడ మనుషుల గురించి నాకు కొద్దో గొప్ప తెలుసండి. నా వరకు నా ఒరిజిన్ అంటే అమాయకత్వం, ఆప్యాయత. నా చిన్నతనం నుండి చూస్తున్నాను. మీకు క్షమించడం, ప్రేమించడం మాత్రమే తెలుసు. అందుకే కొంతమంది అవసరం లేనప్పుడు మిమ్మల్ని తలగరేస్తూ, అవసరాలకి మిమ్మల్ని సన్నాయి నొక్కులు నొక్కుతూ బతికి పట్ట కడుతున్నారు. ఆయన ఏదో అన్నారండి, నేను మీకు రూపాయి ఇవ్వలేకపోవచ్చు అంట. అవును, అసలు ఎందుకు ఇవ్వాలండి? జరగాల్సిన పనులు, రావాల్సిన నిధులన్నీ సరిగ్గా ఉంటే వేరేవాడి దగ్గర చేయి చాచే దౌర్భాగ్యం మీకు ఎందుకు వస్తుంది? ఆడెవడో ఇంటి గడప దగ్గర దేవులాడితే ఆడింటిలో వచ్చిందే నరువుగా మీ ఇంటికి కంపేవాడు కాదు గొప్పోడు. మీ ఇంట్లో వచ్చిన దేవుని మీ గడప దాడకుండా కాసేవాడు గొప్పోడు. మేము కుర్రోళం కదండి, చాలా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి రూపాయి మీ జేబులోకి వెళ్ళాలి, ప్రతి గింజ మీ కడుపులోకి వెళ్ళాలి, ప్రతి ఆడపడుచు సౌభాగ్యంగా ఉండాలి, ప్రతి ఇల్లు ఆనందంతో నిండిపోవాలి. ఇవి మాకున్న కోరికలు, మాకున్న ఆశయాలు. ఇక మా ఆవేశం అంటారా? అవునండి, మేము కాలర్లు అట్టుకుంటాం. ఎవరి దగ్గర అనుకుంటున్నారు? ప్రభుత్వం దగ్గర కోట్లకు కోట్ల కాంట్రాక్టులు దొబ్బి నాణ్యమైన రోడ్డే నీతి తక్కువ కొడుకులు కాలర్లే కాదు కదా, అవసరమైతే గుంతట్టుకుంటాం. ₹1,00,000 ప్రభుత్వ రుణంలో 70,000 నెగ్గించి 30,000 నొక్కేసే చెత్తనా కొడుకులు కాలర్ కొట్టైనా మొత్తం డబ్బు ఇప్పిస్తాం. మన కడుపు నింపే రేషన్ దగ్గర నుండి అవ్వాతాతలకు రావాల్సిన పెన్షన్ వరకు ఎక్కడ తేడా వచ్చినా తోలు తీసేస్తాం. అంతేగాని అమ్మ ఏంటూ ఏనా కొడుకుల మోకరలో ఆ కాల్పిస్తూ కూర్చోం. మాకుండే ఈ ఆవేశం కోపం మీకు కూడా ఉంటుంది, కానీ అలవాటు పడిపోయాం. రోడ్డు పోకపోతే పోన్లే సర్దుకొని వెళ్ళిపోదాం అని అలవాటు పడిపోయాం. చదువు చెప్పని స్కూళ్ళకి, వైద్యం దొరకని హాస్పిటల్కి, మన ఇబ్బందులు పట్టించుకుని ప్రభుత్వాలకి అలవాటు పడిపోయామండి. కాదు 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 కాదు, అలా అలవాటు పడిపోయేలా చేశారండి. మనం సర్దుకుపోతున్నాం. ఎందుకు సర్దుకోవాలి? ఇవి మన హక్కులు, మనం అడగాలి. మనం అడగడానికి అలవాటు పడితేనే వాళ్ళు ఒళ్ళు దగ్గరెట్టుకుని పని చేయడానికి అలవాటు పడతారు. నేను అడుగుతాను, నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం, నా ఊరి కోసం. మీరు అడిగే వరకు నేను అడుగుతూనే ఉంటాను. మీ ఊరి కమిటీ కుర్రోళ్ళు అడుగుతూనే ఉంటారు. జై హింద్.